మే 3 దేవుని వాగ్దానం. యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. యెషయా గ్రంథం 33:22. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని చూసే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆయన ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, సమయాన్ని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారా? అంత క్షేమంగా ఉన్నారా? చాలా పర్యాయములు మన జీవితంలో ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ పరిస్థితిని ఎలా అధిగమించాలో అర్థం కాని సతమతమయ్యే పరిస్థితుల్లో అనేక మంది అనేక సందర్భాలలో పడేటువంటి పరిస్థితి లేకపోలేదు. అయితే దీని నుండి రక్షింపబడి మనల్ని రక్షించి మనల్ని ముందుకు నడిపించేవాడు ఎవరున్నారు అని ఆలోచించే క్రమము అనేది చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది. ప్రియులారా, ఒక విషయం మాత్రం ఖచ్చితంగా విశ్వాసాన్ని బట్టి నేను చెప్పగలను. నీవు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సతమతం అవుతూ ఉంటే, నీవు ఎటువంటి పరిస్థితిని అధిగమించాలని ఎదురు చూస్తూ ఉన్నావో ఆ పరిస్థితిని అధిగమించడానికి, వాటి నుండి నువ్వు తప్పింపబడి జయాన్ని సంపాదించడానికి నీ పక్షాన నీ రాజు మన ప్రభువైన క్రీస్తు ఉన్నాడు అనేది నేటి వాగ్దానం. ఆయన మన రాజు, ఆయన మనలను రక్షించును. నిజమే, రక్షించటానికే వచ్చాడు ఆయన. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనక ఆయనకు యేసు అనే పేరు పెట్టాడు. ఇదిగో దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు జన్మించాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు, ఆ అభిషక్తుడు, ఆ రక్షకుడు, ఆ మెస్సయ్య మన రాజు అయిన యేసు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాపాడుతాడు. న్యాయముగా నీవు ఆయనతో కలిసి జీవించినప్పుడు, ఆయనతో కలిసి నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించినప్పుడు, ఆయనను ధైర్యముతో నువ్వు నీ యొక్క జీవితంలోనికి తెచ్చుకున్నప్పుడు, ఆనాడు దావీదుకు ఏ విధమైన ధైర్యం అయ్యాడో, ఆనాడు దావీదుకు ఎలా విజయముగా మారాడో, ఆనాడు దావీదు దేవుని మీద ఆధారపడి నా దేవుడు యుద్ధము చేసేవాడు నేను కాదు అని ఆయన ముందుకు వెళ్ళాడో, తన జీవితంలో గొప్ప జయాన్ని పొందుకున్నాడు. తన ప్రజలను రక్షించగలిగాడు. ఈరోజు నీవు అలాగే జయాన్ని పొందుకుంటావు. నీ కుటుంబాన్ని, నీ ప్రజలను నీవు రక్షించడానికి ప్రభు నిన్ను ఒక పాత్రగా వాడుకోబోతున్నాడు. అట్టి వాగ్దానము, అట్టి కృప ప్రభు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీవు మా రాజు, మన రక్షించే రాజు. దేవా, నీవు వచ్చినప్పుడు మమ్మల్ని నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకునండి. నీ బిడ్డలను దీవించండి. నేడు జన్మదినము, వాహదనము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది దయచేయండి. ఈ దినము వారు చేసే ప్రతి పనిలో జయాన్ని దయచేసి నీ రక్షణతో నింపమని క్రీస్తు పేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.